హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఇంట్లోని ప్రతి వస్తువుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదనే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటారు. ఇంటికి సంబంధించిన విషయాలను క్లుప్తంగా వివరిస్తాను ఈ వీడియోలో. ఇంటికి సానుకూల, ప్రతికూల శక్తులు ఉంటాయని వాస్తుశాస్త్రంలో పేర్కొన్నారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక పద్ధతులను వివరించారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది. సానుకూల శక్తిని, ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయడమే కాదు, ఇంట్లో ఆరోగ్యం, ఆనందం కూడా ఉంటుంది. అందుకే ఇంట్లో సరైన వాస్తు అనేది చాలా ముఖ్యం. పేదరికాన్ని తరిమికొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ సంపదలు, శాంతి ఉండాలి అంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. అందుకోసం ఇంటి గోడలు పగలగొట్టాల్సిన అవసరం లేదు, ఇల్లు మారాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇంట్లోకి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువుల్లో నెమలి ఈకలు ఒకటి. నెమలి ఈకలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి. నెమలి ఈక చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం శుభప్రదమని వాస్తుశాస్త్రం చెబుతుంది. పూజ గదిలో నెమలి ఈకలను పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. అలాగే జీవితంలో సంతోషం, శ్రేయస్సు ఉంటుంది. ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించిన తరువాత నెమలి పింఛంతో దేవునికి గాలి విసరండి. దేవుడికి ఇలా సేవ చేయటం ద్వారా ఆయన మీ కోరికలను అన్నింటినీ నెరవేరుస్తాడు. వాస్తుశాస్త్రం ప్రకారం నెమలి ఈక శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. నెమలి ఈకను ఇంటికి ఆగ్నేయ దిశలో లేదా సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు, వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి సుమా. ఇంట్లో డబ్బును దాచే ప్రాంతంలో 3 నెమలి ఈకలను ఉంచాలి. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టుకోవటం చాలా మంచిది. లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది. తాబేలు బొమ్మను పూజ గదిలో ఉత్తర దిశలో ఉంచితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వస్తుంది. లోహంతో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచటం వల్ల అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. దీన్ని ఇంట్లో ఉంచుకోవటం వలన కష్టాలు, సమస్యలు దూరమవుతాయి. తాబేలును ఉంచడం వలన ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో తాబేలు బొమ్మ ఉంచితే జీవితంలో చాలా అభివృద్ధిని చూడవచ్చు. ఇంట్లో తాబేలు పెట్టుకోవాలని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. మీ ఇంటి ప్రవేశ ద్వారానికి గంధంతో స్వస్తిక్ గుర్తును వేసి కుంకుమ బొట్టు పెట్టండి. ఇది అదృష్టం, శ్రేయస్సును తెస్తుంది. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు. లక్ష్మీదేవికి అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలు అస్సలు నచ్చవు. అందువల్ల మీ ఇల్లంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నాను. అప్పుడే మీ ఇంట్లో డబ్బు ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కమలం పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన మీకు డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు. లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఈశాన్య దిశలో ఉంచాలి. గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. పూజ గదిలో ఎల్లప్పుడూ 6 గవ్వలను ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది. గవ్వలను దేవుడి గదిలోనే కాకుండా డబ్బు దాచుకునే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. పసుపు కలిపిన అక్షింతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పూజ గదిలో అక్షింతలు ఉంచడం వలన మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. పచ్చకర్పూరం అంటే శ్రీ మహామూర్తికి చాలా ఇష్టం. పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెడితే మీరు ఏమి కోరుకున్నా వెంటనే తీరిపోతుంది. అలాగే ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకుంటే ఆ ఇల్లు సంక్షోభం నుంచి బయటపడుతుంది. ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతోటి, సిరి సంపదలతోటి తులతూగుతుంది. ఇంట్లో తులసి మొక్క లేకపోతే లేదా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి సరైన స్థానంలో పెట్టాలి. వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతూ ఉన్నట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి ఎండిపోయిన తులసి వేళ్లను కట్టండి. వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద తులసి వేరును కట్టడం వలన
ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి ఆనందం మరియు శాంతి నెలకొంటుంది. వాస్తు ప్రకారం మీ ఇంట్లో లోహపు ఏనుగు విగ్రహం ఉంచడం శుభప్రదం. అంతేకాదు, ఏనుగు బొమ్మను ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీరు నివసించే ప్రాంతంలో ఏనుగు చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచండి. ఏనుగు తొండం కిందకి వంగేలా ఉంటే విగ్రహాన్ని తీసుకోండి. మీ ఇంటి మెయిన్ డోర్కి ఎల్లప్పుడూ మామిడి ఆకుల తోరణం కట్టి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి చాలదు. మామిడి ఆకులు ఉన్న ఇల్లు ఆనందంగా ఐశ్వర్యాలతో నిండి ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద కుడివైపు నీటితో నిండిన కలశం ఉంచటం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది. పూజ గదిలో పచ్చకర్పూరం, 9 యాలకులు, 9 లవంగాలు ఉంచడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు, కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి. ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూజ గదిలో దీపం వెలిగించాలి. సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు. పూజ గదిలో ఆవు, దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం. మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. పసుపు కొమ్ములు పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజ గదిలో ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని చెబుతారు. హిందువులు శంఖానికి గొప్ప ప్రాముఖ్యత ఇస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో రోజు శంఖం ఊదటం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నారాయణుడి చేతిలో శంఖం పట్టుకుని ఉంటారు. లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం. ఇంట్లో శంఖాన్ని పెట్టడం వలన డబ్బుకు లోటు ఉండదు. పూజాస్థలంలో శంఖాన్ని ఉంచడం వలన శుభప్రదం అని హిందువుల నమ్మకం. ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. మీ ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఏవైనా ఉంటే వెంటనే వాటిని తొలగించండి. అలా ఎండిపోయిన మొక్కలను ఇంటి ఆవరణలో ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన వస్తువులు ఇంట్లో ఉంచకూడదు. పగిలిన అద్దాలు, కుర్చీలు, విగ్రహాలు, ఫోటోలు ఇలా ఏమైనా సరే పగిలితే వెంటనే వాటిని తొలగించాలని పెద్దలు చెప్తుంటారు. పగిలిన వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పెద్ద ఎత్తున మీ ఇంట్లోకి వస్తుందని చెబుతుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్యం మూలలో కుబేరుడి యంత్రం పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు వినాయకుడి చిత్రపటం ఉండటం ముఖ్యం. ఇది వాస్తుశాస్త్రం చెబుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.